Welcome back to War Academy. If you are preparing for competitive exams, this video is a must-watch for you. In today's video, I will cover 15 most repeated polity PYQs from UPSC, TGPSC and APPSC. 4 questions are repeated 2+ times. Don't forget to like, subscribe, comment and share to help this video reach maximum aspirants. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజ్యాంగానికి గుండెకాయ లాంటి ప్రవేశికతో మన మొదటి ప్రశ్న మొదలు పెడదాం. రైట్. ప్రశ్న 210. భారత రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను ఏ సవరణ చట్టం ద్వారా చేర్చారు? ఆప్షన్లు: 1 24వ సవరణ, 2 42వ సవరణ, 3 44వ సవరణ, 4 40వ సవరణ. ప్రవేశికను అర్థం చేసుకోవడమంటే మొత్తం రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడమే. దీనికి ఖచ్చితమైన సమాధానం ఆప్షన్ 2 అంటే 42వ సవరణ చట్టం. అంటే ఇది 1976లో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో వచ్చింది గదా? అవును. ఆ సంక్షోభ సమయంలో తీసుకువచ్చిన ఈ ఒక్క సవరణం ద్వారా రాజ్యాంగంలో ఎంతటి భారీ స్థాయిలో మార్పులు జరిగాయంటే విశ్లేషకులు దీన్ని ఏకంగా ఒక మినీ రాజ్యాంగం అని పిలుస్తారు. సో ఈ సవరణ ద్వారానే సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను ప్రవేశికలో చేర్చారన్నమాట. కరెక్ట్. సోషలిస్ట్ పదం ద్వారా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను నొక్కి చెప్పారు. సెక్యులర్ పదం ద్వారా రాజ్యానికి ఎలాంటి అధికారిక మతం ఉండదని స్పష్టం చేశారు. అయితే మిగతా ఆప్షన్లు ఎందుకు తప్పు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఉదాహరణకు 44వ సవరణ కూడా చాలా కీలకమైనదే కదా? అవును. ఆప్షన్ 3లో ఉన్న 44వ సవరణ కథ చాలా ఆసక్తికరం. 1978లో వచ్చిన మురార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆ 42వ సవరణలోని నిరంకుశ లక్షణాలను వెనక్కి తీసుకోవడానికి దీన్ని తెచ్చింది. అంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించింది కూడా దీని ద్వారానే కదా? ఖచ్చితంగా. ఇక ఆప్షన్ 1 అయిన 24వ సవరణ ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారాన్ని పార్లమెంటుకు కల్పించింది. ఓకే. మరి ఆప్షన్ 4లో ఉన్న 40వ సవరణ దేని గురించి చెబుతుంది? ఆ 40వ సవరణ ద్వారా భారత ప్రాదేశిక జలాలు, ప్రత్యేక ఆర్థిక మండలి, సరిహద్దులను నిర్ణయించే అధికారాన్ని పార్లమెంటుకిచ్చారు. కాబట్టి ప్రవేశికకు సంబంధించిన మార్పు కేవలం 42వ సవరణ మాత్రమే. సూపర్. ఈ ఒక్క ప్రశ్న ద్వారా ఎమర్జెన్సీ కాలం నాటి పాలిటిక్స్ మొత్తం అర్థమయ్యాయి. ఇప్పుడు ఈ ఆదర్శాలను నిజం చేయడానికి అవసరమైన హక్కుల గురించి తదుపరి ప్రశ్న చూద్దాం. ప్రశ్న 211. భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కులను కలిగి ఉంది? దీనికి ఆప్షన్లు: 1 పార్ట్ 1, 2 పార్ట్ 2, 3 పార్ట్ 3, 4 పార్ట్ 4. ఇది చాలా ఫండమెంటల్ ప్రశ్న. దీనికి నేరుగా సమాధానం చెప్పాలంటే ఆప్షన్ 3 అంటే పార్ట్ 3. అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 నుండి 35 వరకున్న ఈ భాగం కదా? అవును. ఈ పార్ట్ 3 మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక బలమైన పునాది. అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. వీటికి న్యాయస్థానాల రక్షణ ఉంటుంది. న్యాయస్థానాల రక్షణ అంటే హక్కులు ఉల్లంఘిస్తే నేరుగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అంటారా? ఖచ్చితంగా. అదే ప్రాథమిక హక్కుల బలం. మరి మిగతా భాగాలు దేని గురించి చెబుతున్నాయో కూడా విశ్లేషిద్దాం. అవును. ఆప్షన్ 1లో ఉన్న పార్ట్ 1 గురించి చెప్పండి. ఆ పార్ట్ 1 ఆర్టికల్స్ 1 నుండి 4 వరకు ఉంటుంది. ఇది భారతదేశం ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెబుతూ రాష్ట్రాల ఏర్పాటు గురించి వివరిస్తుంది. రైట్. ఆప్షన్ 2లోని పార్ట్ 2 పౌరసత్వం గురించి వివరిస్తుంది కదా? ఆర్టికల్స్ 5 నుండి 11 వరకు. నిజమే. ముఖ్యంగా దేశ విభజన జరిగిన తర్వాత ఎవరు పౌరులు అవుతారు అనే క్లిష్టమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇక ఆప్షన్ 4లో ఉన్న పార్ట్ 4 ఆదేశిక సూత్రాల గురించి కదా? అవును. అవే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇవి సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభుత్వాలకు మార్గదర్శకాలు మాత్రమే. ప్రాథమిక హక్కుల్లాగా వీటిని కోర్టుల ద్వారా బలవంతంగా అమలు చేయించలేము. చాలా స్పష్టంగా ఉంది. ప్రాథమిక హక్కులు అనగాని ఎన్నో రకాల స్వేచ్ఛలు గుర్తుకొస్తాయి. అందులో అత్యంత కీలకమైన హక్కు గురించి తదుపరి ప్రశ్న. ప్రశ్న 212. ఏ ఆర్టికల్ ప్రాణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది? ఆప్షన్లు: 1 ఆర్టికల్ 19, 2 ఆర్టికల్ 20, 3 ఆర్టికల్ 21, 4 ఆర్టికల్ 14. మన రాజ్యాంగంలో కాలంతో పాటు అత్యంత విస్తృతంగా మారుతూ వచ్చిన ఆర్టికల్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆప్షన్ 3 ఆర్టికల్ 21 మాత్రమే. చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప
ఏ వ్యక్తి ప్రాణానికి లేదా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు అని చెప్పేది ఇదే కదా. అవును. దీని పరిణామక్రమం చాలా ఆసక్తికరం. తొలినాళ్లలో ఈ ఆర్టికల్ కేవలం భౌతికంగా ప్రాణాలతో ఉండటం వరకే పరిమితమైయుండేది. అంటే 1978లో వచ్చిన మేనకాగాంధీ కేసు తర్వాత దీని రూపురేఖలే మారిపోయాయని చెప్పొచ్చా? ఖచ్చితంగా. జీవించడమంటే కేవలం శ్వాస పీల్చుకుంటూ బతకడం కాదు, గౌరవంగా జీవించడమని సుప్రీంకోర్టు అప్పుడే స్పష్టం చేసింది. అక్కడి నుండే విద్యా హక్కు, ఆరోగ్య హక్కు అన్నీ దీని గొడుగు కిందకొచ్చాయి. అంతేకాదు 2017లో వచ్చిన పుట్టస్వామి తీర్పు ద్వారా గోప్యత హక్కు అనగా రైట్ టు ప్రైవసీని కూడా ఆర్టికల్ 21లోకే చేర్చారు కదా. అవును, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇక మిగతా ఆప్షన్లు చూస్తే ఆప్షన్ 1లో ఉన్న ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రం లాంటి 6 రకాల స్వేచ్ఛలను ఇస్తుంది. ఆప్షన్ 4లో ఉన్న ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని చెబుతుంది. ఇక్కడ ఆప్షన్ 2లో ఉన్న ఆర్టికల్ 20 గురించి కూడా మాట్లాడాలి. ఇది నేరాలకు సంబంధించిన శిక్షల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇందులో డబుల్ జెపాడీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డబుల్ జెపాడీ అంటే ఒకే నేరానికి రెండుసార్లు శిక్ష వేయకూడదు అనే కదా. పౌరుల హక్కులే అయినా ప్రాణరక్షణ విషయానికి వస్తే జవాబు ఆర్టికల్ 21 మాత్రమే. అద్భుతం. పౌరుల హక్కుల గురించి ఇంత లోతుగా మాట్లాడుకున్నాం కదా, మరి ఈ హక్కులను కాపాడే చట్టాలు చేసే వ్యవస్థ నిర్మాణం గురించి తదుపరి ప్రశ్న చూద్దాం. ప్రశ్న 213. ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? వాక్యం ఏ, పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. వాక్యం బి, లోక్సభను కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అంటారు. వాక్యం సి, రాజ్యసభను హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటారు. వాక్యం డి, ఆగస్టు 2023 నాటికి 6 రాష్ట్రాల్లో ద్విసభా శాసనసభలు ఉన్నాయి. ఆప్షన్లు 1 ఏ మాత్రమే, 2 బి మరియు సి మాత్రమే, 3 ఏ మరియు డి మాత్రమే, 4 ఏ, సి మరియు డి. ఈ తరహా ప్రశ్నలను లాజికల్గా ఎలిమినేట్ చేయడం ఉత్తమం. ముందుగా వాక్యం ఏని పరిశీలిస్తే ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోక్సభల కలయిక. కాబట్టి వాక్యం ఏ సరైనది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తోంది, రాష్ట్రపతి ఏ సభలోనూ కూర్చోరు కదా, మరి పార్లమెంట్లో ఎలా భాగమవుతారు అని. మంచి ప్రశ్న. ఏ బిల్లు అయినా చట్టంగా మారాలంటే ఉభయ సభలు ఆమోదించడంతో పాటు రాష్ట్రపతి సంతకం తప్పనిసరి. అందుకే ఆయన అంతర్భాగం. రైట్. ఇక వాక్యం బి మరియు సిలను చూస్తే పేర్లను కాస్త తారుమారు చేసినట్లు అర్థమవుతోంది కదా. లోక్సభ అంటే ప్రజల చేత ఎన్నికయ్యేది కాబట్టి హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటారు. అవును. రాజ్యసభ అంటే రాష్ట్రాల ప్రయోజనాలను ప్రతిబింబించేది కాబట్టి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. కానీ ప్రశ్నలో ఇవి వ్యతిరేకంగా ఇచ్చారు కాబట్టి బి మరియు సి రెండు వాక్యాలు తప్పు. ఇక చివరి వాక్యం డి విషయానికొస్తే కేంద్రంలో ఉన్నట్లే రాష్ట్రాల్లో కూడా ద్విసభా విధానం గురించి అడిగారు. కరెక్ట్. 2023 నాటికి కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ ద్విసభలున్నాయి. ఆ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. అంటే విధానసభతో పాటు విధాన పరిషత్ కూడా ఉన్న రాష్ట్రాలన్నమాట. సో వాక్యం డి కూడా సరైనది. ఫైనల్గా చూస్తే ఏ మరియు డి మాత్రమే సరైనవి. కాబట్టి జవాబు ఆప్షన్ 3 అవుతుంది. ఖచ్చితంగా. ఈ ద్విసభా శాసనసభల జాబితా ఆధారంగానే మన తదుపరి ప్రశ్న అడిగారు. ప్రశ్న 214. ఆగస్టు 2023 నాటికి ఏ రాష్ట్రంలో ద్విసభా శాసనసభ లేదు? ఆప్షన్లు 1 ఉత్తరప్రదేశ్, 2 ఆంధ్రప్రదేశ్, 3 మధ్యప్రదేశ్, 4 మహారాష్ట్ర. ఇప్పుడే మనం మాట్లాడుకున్న జాబితా ప్రకారం చూస్తే ఇది చాలా సులభం. దీనికి సరైన జవాబు ఆప్షన్ 3 మధ్యప్రదేశ్. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కేవలం విధానసభ మాత్రమే ఉంది. అంటే అది ఏకసభా విధానం. అవును. ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యంత పాతదైన శాసన మండలిని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2007లో మండలిని పునరుద్ధరించారు కాబట్టి అక్కడ కూడా ద్విసభ ఉంది. మహారాష్ట్రలో కూడా 2 సభలు కొనసాగుతున్నాయి. సో మండలి లేని ఏకైక రాష్ట్రం ఈ ఆప్షన్లలో మధ్యప్రదేశ్ మాత్రమే. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జాబితా చాలా అవసరం. అవును. తదుపరి ప్రశ్నలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన రిమైండర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ టు హెల్ప్ దిస్ వీడియో రీచ్ మాక్సిమం ఆస్పిరెంట్స్. సభలు ఎలా ఏర్పడతాయో చూశాం. మరి ఆ సభలు సజావుగా జరగాలంటే కొన్ని నియమాలుంటాయి కదా? అవును, సరిగ్గా అలాంటి నియమం గురించే ఈ ప్రశ్న. ప్రశ్న 215. లోక్సభ లేదా రాజ్యసభ సమావేశాన్ని నిర్వహించటానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. అయితే
ఎంత కోరం అవసరం? ఆప్షన్లు: 1 మొత్తం సభ్యులలో 3వ వంతు, 2 4వ వంతు, 3 10వ వంతు, 4 సగం. సభలో కేవలం 2-3 కూర్చొని దేశానికి సంబంధించిన చట్టాలు పాస్ చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అందుకే ఆర్టికల్ 100 ప్రకారం ఒక సంఖ్య నిర్ణయించారు. దీనికి సరైన జవాబు ఆప్షన్ 3, అనగా 10వ వంతు. దీన్నే 1/10 అంటాం. దీన్ని సంఖ్యల్లో చూస్తే లోక్సభలో 545 మంది ఉంటే కనీసం 55 మంది హాజరు కావాలి కదా? అవును. అలాగే రాజ్యసభలో కనీసం 25 మందుండాలి. అంతకంటే తక్కువ ఉంటే సభను వాయిదా వేస్తారు. మరి మిగతా ఆప్షన్ల సంగతేంటి? రాజ్యాంగంలో ఆప్షన్ 2లో చెప్పిన 4వ వంతు ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఇక ఆప్షన్ 1లో ఉన్న 3వ వంతు అనేది లేదు కాని 3/2 మెజారిటీని రాష్ట్రపతి అభిశంసన లాంటి క్లిష్టమైన విషయాలకు వాడతారు. ఇక ఆప్షన్ 4లో ఉన్న సగం అనే మెజారిటీని సాధారణ చట్టాల ఆమోదానికి వాడతారు కదా? కరెక్ట్. కానీ సభ ప్రారంభం కావడానికి కావలసిన కోరం అనగానే 10వ వంతు మాత్రమే సరైన జవాబు. చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు రాజ్యసభ నిర్మాణానికి సంబంధించిన ప్రశ్న 216 చూద్దాం. రాజ్యసభ గురించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్లు: 1 రాజ్యసభ అనగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, 2 సభ్యులు పరోక్షంగా ఎన్నుకోబడతారు, 3 రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు అనగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, 4 సభ్యుల పదవీకాలం 5 ఏళ్లు. ఇక్కడ సరికాని వాక్యం అడిగారు కాబట్టి కాస్త జాగ్రత్తగా చూడాలి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. ఎందుకంటే అది సరికాని వాక్యం. అవును కదా, లోక్సభకు కదా 5 ఏళ్లుండేది. ఖచ్చితంగా. రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 ఏళ్లు ఉంటుంది. అది ఎప్పటికీ రద్దు కాని ఒక శాశ్వత సభ. అంటే ప్రతి 2 ఏళ్లకోసారి 3వ వంతు సభ్యులు తమ 6 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని రిటైర్ అవుతారు కదా? అవును. వారి స్థానంలో కొత్తవారు వస్తారు, సభ కొనసాగుతూనే ఉంటుంది. మిగతా 3 ఆప్షన్లు పూర్తి వాస్తవాలే. దాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు, ఎమ్మెల్యేలు పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. రైట్. ఇప్పుడు రాజ్యసభ గురించి చూసాం కాబట్టి లోక్సభ గురించి అడిగిన ప్రశ్న 217 చూద్దాం. లోక్సభ గురించి సరైన వాక్యం ఏది? ఆప్షన్లు: 1 లోక్సభ అనగా హౌస్ ఆఫ్ ద పీపుల్, 2 సభ్యులు పరోక్షంగా ఎన్నుకోబడతారు, 3 ఆగస్టు 2023 నాటికి 453 నియోజకవర్గాలు ఉన్నాయి, 4 సభ్యుల పదవీకాలం 6 ఏళ్లు. ఇక్కడ సరైనది అడిగారు. దీనికి సరైన వాక్యం ఆప్షన్ 1 మాత్రమే. ఆర్టికల్ 81 ప్రకారం ఇది ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన సభ. అందుకే హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటారు. మిగతావి ఎందుకు తప్పు అనేది కూడా విశ్లేషిద్దాం. ఆప్షన్ 2 తప్పు. ఎందుకంటే లోక్సభ సభ్యులను ప్రజలు ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ విధానంలో ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అవును. ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వారే గెలిచినట్లు. సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలనే రూల్ లేదు. ఇక ఆప్షన్ 3 కూడా తప్పు కదా. దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలుంటే ఇక్కడ 453 అనిచ్చారు. కరెక్ట్. ఇక ఆప్షన్ 4 చూస్తే ఎమర్జెన్సీ లాంటి పరిస్థితుల్లో తప్ప లోక్సభ సాధారణ పదవీకాలం 5 ఏళ్లు మాత్రమే, 6 ఏళ్లు కాదు. ప్రతి ఆప్షన్ ఎలిమినేట్ చేస్తూ వెళ్తే లాజిక్ చాలా బాగా అర్థమవుతోంది. ఇప్పుడు దేశపాలనలో అట్టడుగు స్థాయికి సంబంధించిన ప్రశ్న 218. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థతో ముడిపడి ఉన్న రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్లు: 1 71వ సవరణ, 2 72వ సవరణ, 3 73వ సవరణ, 4 74వ సవరణ. స్థానిక పాలన అనగానే తడుముకోకుండా గుర్తొచ్చే ఆప్షన్ 3, 73వ రాజ్యాంగ సవరణ. 1992లో తెచ్చిన ఈ సవరణ ఒక మైలురాయి. ఈ సవరణ ద్వారానే కదా పార్ట్ 9ను రాజ్యాంగంలో చేర్చి 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా. అంతేకాకుండా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా ఈ చట్టానిదే. మరి మిగతా ఆప్షన్ల కదేంటో చూద్దామా? ఆప్షన్ 1లో ఉన్న 71వ సవరణ భాషలకు సంబంధించింది కదా? అవును. అది రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో కొంకణి, మణిపూరి, నేపాలీ భాషలను చేర్చింది. ఇక ఆప్షన్ 2 72వ సవరణ త్రిపుర అసెంబ్లీలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ల గురించి చెప్తుంది. ఆప్షన్ 4లో ఉన్న 74వ సవరణ మున్సిపాలిటీలకు అనగా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించింది. సో గ్రామ పంచాయతీలకు 73వ సవరణ ఒక్కటే సరైనది. ఈ సవరణలు పార్లమెంటులో ఆమోదం పొందడం ఒకటైతే అవి అమలు కావడం మరో ఎత్తు. ఆ అమలు గురించే తదుపరి ప్రశ్న. అవును. ప్రశ్న 219. 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు ఏ సంవత్సరంలో ఉనికిలోకి అనగా అమలులోకి వచ్చాయి? ఆప్షన్లు: 1 1991,
2 1992, 3 1993, 4 1994. ఈ ప్రశ్నకు చాలామంది తప్పు సమాధానం పెడతారు. ఆ బిల్లులు ఆమోదించింది 92లో కదా అని ఆప్షన్ 2 ఎంచుకుంటారు. కానీ అవి అధికారికంగా అమలులోకి వచ్చింది మాత్రం ఆప్షన్ 3 1993లో. అంటే చట్టం చేసిన సంవత్సరం వేరు, అమలుపరిచిన సంవత్సరం వేరు అనే లాజిక్ ఇక్కడ దొరతాలి. ఖచ్చితంగా. ఏప్రిల్ 24, 1993న ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. అందుకే ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటాం. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే మార్కు కోల్పోయే ప్రమాదం ఉంది. సరే, తదుపరి ప్రశ్నలోకి వెళ్లే ముందు మరొక ముఖ్యమైన రిమైండర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ టు హెల్ప్ దిస్ వీడియో రీచ్ maximum aspirants. And also, for more updates, join our Telegram channel. The link is given in the description. రైట్, ఇప్పుడు మనం విశ్లేషణ మొదట్లో మాట్లాడుకున్న అంశానికి ముడిపడి ఉన్న ప్రశ్న చూద్దాం. ప్రశ్న 227. ప్రవేశికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు? ఆప్షన్లు: 1 1956, 2 1966, 3 1976, 4 1986. మొదటి ప్రశ్నలో మనం ఎంత లోతుగా మాట్లాడుకున్నామో ఇది చూస్తే అర్థమవుతుంది. ప్రశ్నను సవరణ సంఖ్య అడగకుండా సంవత్సరం అడిగారంతే. దీనికి జవాబు ఆప్షన్ 3 1976. అవును, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో వచ్చిన 42వ సవరణ ద్వారా అని ముందే తెలుసుకున్నాం. మిగతా సంవత్సరాల్లో ప్రవేశికలో ఎలాంటి మార్పులు జరగలేదు కదా? కరెక్ట్. 56లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 66లో లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం రాజకీయ అనిశ్చితి ఉన్నా మార్పులు లేవు. 86లో నూతన విద్యావిధానం వచ్చింది. ప్రవేశిక జోలికి వెళ్లలేదు. ఒకే కాన్సెప్ట్ మీద పదే పదే ప్రశ్నల ఎలా తిప్పి అడుగుతారో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హక్కులకు సంబంధించిన ప్రశ్న 221 చూద్దాం. రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు పరిధిలోకి రాని అంశం ఏది? ఆప్షన్లు: 1 చట్టం ముందు సమానత్వం, 2 అంటరానితనం రద్దు, 3 బిరుదుల రద్దు, 4 మతపరమైన వ్యవహారాల నిర్వహణ స్వేచ్ఛ. ప్రాథమిక హక్కుల వర్గీకరణ మీద స్పష్టత ఉంటే దీన్ని సులభంగా కనుక్కోవచ్చు. రానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 4 మతపరమైన వ్యవహారాల స్వేచ్ఛ అనేది సరైన జవాబు. ఎందుకంటే ఇది ఆర్టికల్ 26 కింద వస్తుంది, మత స్వాతంత్ర్యపు హక్కు విభాగంలో ఉంటుంది కదా? అవును. మిగతా 3 సమానత్వపు హక్కును కాపాడేవే. ఆర్టికల్స్ 14 నుండి 18 వరకు ఉన్నవి సమానత్వపు హక్కులు. ఆప్షన్ 1 అయిన చట్టం ముందు సమానత్వం అనేది ఆర్టికల్ 14. ఆప్షన్ 2లో ఉన్న అంటరానితనం రద్దు అనేది ఆర్టికల్ 17. సామాజిక న్యాయం సాధించటానికి ఇది చాలా కీలకం కదా? ఖచ్చితంగా. ఇక ఆప్షన్ 3 అయిన బిరుదుల రద్దు అనేది ఆర్టికల్ 18. అందరూ సమాన పౌరులే అని చాటి చెప్పే ఆర్టికల్ అది. కాబట్టి ఆప్షన్ 4 మాత్రమే ఈ విభాగానికి చెందనిది. హక్కుల వర్గీకరణ చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు పాలనా వ్యవహారాలను నిర్దేశించే షెడ్యూల్స్ గురించి ప్రశ్న 222 చూద్దాం. షెడ్యూల్స్ మరియు వాటి సబ్జెక్టులకు సంబంధించి ఏ జతలు సరైనవి? వాక్యం 1 రెండవ షెడ్యూల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనగా క్యాగ్ కి సంబంధించిన నిబంధనలు. వాక్యం 2 4వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల నమూనాలు. ఆప్షన్లు: 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2, 4 ఏదీ కాదు. రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్స్ గురించి బేసిక్ ఐడియా ఉంటే చాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. అంటే వాక్యం 1 మాత్రమే సరైనది. అంటే రెండవ షెడ్యూల్ రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి జీతభత్యాల గురించి చెప్తుంది కాబట్టి కాగ్ జీతభత్యాలు కూడా అందులోనే ఉంటాయి. సో వాక్యం 1 కరెక్ట్. అవును. కాని వాక్యం 2 తప్పుగా ఇవ్వబడింది. 4వ షెడ్యూల్ రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి చెప్తుంది తప్ప ప్రమాణ స్వీకారాల గురించి కాదు. మంత్రులు, న్యాయమూర్తులు చేసే ప్రమాణ స్వీకారాల గురించి చెప్పేది 3వ షెడ్యూల్ కదా? కరెక్ట్. కాబట్టి 2వ వాక్యం తప్పు. జవాబు ఆప్షన్ 1. ఇది లాజికల్గా ఉంది. ఇప్పుడు రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి ప్రశ్న 223. రాష్ట్ర శాసన మండళ్లకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి? వాక్యం 1 పార్లమెంటు చట్టం ద్వారా శాసన మండలిని రద్దు చేయవచ్చు. వాక్యం 2 ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో శాసన మండలున్నాయి. ఆప్షన్లు: 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2, 4 ఏదీ కాదు.
ఇక్కడ ఇచ్చిన 2 వాక్యాలు పూర్తిగా సరైనవే. జవాబు ఆప్షన్ 3 అవుతుంది. దీనికి కారణం ఆర్టికల్ 169. అంటే ఒక రాష్ట్ర అసెంబ్లీ 3/2 మెజారిటీతో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా మండలిని ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. ఖచ్చితంగా. దీనికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. కాబట్టి పార్లమెంటు రద్దు చేయవచ్చు అనే మొదటి వాక్యం కరెక్ట్. ఇక రెండో వాక్యం చూస్తే 6 రాష్ట్రాల్లో ద్విసభలున్నాయని ముందే మాట్లాడుకున్నాం. ఆ జాబితాలో ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ 2 ఉన్నాయి. కాబట్టి రెండో వాక్యం కూడా కరెక్టే. అవును, 2 వాక్యాలు సరైనవే కాబట్టి ఆప్షన్ 3 సరైన జవాబు. ఇప్పుడు మన విశ్లేషణలో చివరి ప్రశ్న చూద్దాం. ఇది చాలా డైనమిక్ టాపిక్. ప్రశ్న 224 జాతీయ పార్టీ గుర్తింపునకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి? వాక్యం 1 కనీసం 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. వాక్యం 2 సాధారణ ఎన్నికలలో 6% ఓట్లు సాధించి కనీసం 4 లోక్సభ సీట్లు గెలవాలి. వాక్యం 3 ఏప్రిల్ 2023 నాటికి భారతదేశంలో 18 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఆప్షన్లు 1, 1 మరియు 2 మాత్రమే, 2, 2 మరియు 3 మాత్రమే, 3, 1 మరియు 3 మాత్రమే, 4, 1, 2 మరియు 3. అసలైన లాజిక్ మొత్తం ఈ ఆప్షన్లను విడమర్చి చూడటంలోనే ఉంది. దీనికి ఖచ్చితమైన జవాబు ఆప్షన్ 1. అంటే 1 మరియు 2 వాక్యాలు మాత్రమే సరైనవి. వాక్యం 3 తప్పు. జాతీయ హోదా రావాలంటే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదా ఉండాలి. కాబట్టి వాక్యం 1 కరెక్టే. దానికి ఆల్టర్నేటివ్గా 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు మరియు 4 లోక్సభ సీట్లు గెలవాలి. ఇది కూడా ఖచ్చితమైన నిబంధనే కాబట్టి వాక్యం 2 కూడా కరెక్టే. మరి వాక్యం 3 ఎందుకు తప్పు అంటారు? 18 జాతీయ పార్టీలు లేవా? లేవు. ఏప్రిల్ 2023 నాటికి కేవలం 6 పార్టీలు మాత్రమే జాతీయ హోదాను కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ మరియు నేషనల్ పీపుల్స్ పార్టీ కొత్తగా చేరాయి. ఓహో, అంటే తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, ఎన్సిపి లాంటి పార్టీలు తమ జాతీయ హోదాను కోల్పోయాయా? అవును. మిగిలిన పార్టీలు చూస్తే బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, బీఎస్పీ. ఇంత స్పష్టమైన లెక్క ఉన్నప్పుడు 18 పార్టీలు అనడం పూర్తిగా తప్పు కదా. కాబట్టి జవాబు ఆప్షన్ 1 మాత్రమే. ఈ సమగ్ర చర్చ ద్వారా పాలిటీకి సంబంధించిన ఎన్నో క్లిష్టమైన విషయాలను చాలా సులభంగా విశ్లేషించాం. ఈ 15 ప్రశ్నలు రేపటి పరీక్షల్లో విజయాన్ని నిర్ణయించే కీలకాంశాలు. ఖచ్చితంగా ఈ విశ్లేషణ అభ్యర్థులందరికీ ఎంతో మేలు చేస్తుందని నమ్ముతున్నాం. ఇక ముగించే ముందు ఈనాటి క్వశ్చన్ ఆఫ్ ద డే: లోక్సభ మరియు రాజ్యసభల సంయుక్త సమావేశానికి అనగా జాయింట్ సిట్టింగ్కు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆప్షన్లు: లోక్సభ స్పీకర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి లేదా గవర్నర్. దీనికి సమాధానాన్ని అన్వేషించండి. కామెంట్ బాక్స్లో జవాబు పంచుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ టు హెల్ప్ దిస్ వీడియో రీచ్ maximum aspirants. And also, for more updates, join our Telegram channel. The link is given in the description. మరొక ఆసక్తికరమైన సమగ్ర చర్చతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.